జనగామ జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరె నర్సయ్య గౌడ్ ప్రచార దూకుడు పెంచారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జిల్లాలలోని పలు మండలాలలో కార్నర్ మీటింగులు చేపడుతున్న నర్సయ్య గౌడ్ సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పై విమర్శలను గుప్పిస్తూ ఓటర్లతో మమేకమవుతూ భారీ ర్యాలీని నిర్వహించారు. గత 10 ఏళ్లుగా మోడీ అనేక పథకాలను చేపట్టారని, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా వాడుకుంటున్నారని నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. 10 మందికి ఉపయోగపడే వ్యక్తి, ప్రజల నుంచి డబ్బులు తీసుకునేవాడు రాజకీయ నాయకుడు, కానీ ప్రజలకు తిరిగి డబ్బులు ఇచ్చేవాడు ప్రజానాయకుడు. ఆ ప్రజానాయకుడే ఇవాళ బూరె నర్సన్న అని చెప్తున్నా నేను. ఈ జనగామలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా అల్లవల్లు చేర్చుకోవాలా. మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే మొన్న తప్పుడు వాగ్దానాలు చేసి 6 హామీలు ఇచ్చి ఇవాళ ముఖ్యమంత్రి అయినా 3 అడుగుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, పాత ముఖ్యమంత్రి పక్కపల్చడి ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా, ఎవరైనా మోడీ గారి మీద అవాకులు చెవాకులు పేలితే చరిత్రలో కనిపించకుండా పోయినటువంటి పాత ముఖ్యమంత్రి గతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కొత్త ముఖ్యమంత్రి కూడా పడుతుంది. పెద్ద గుడ్డు ఇచ్చిరు, బీజేపీ ఏమి ఇచ్చిరు అని అంటున్నారు. ఆ గుడ్డు పట్టుకొని దేశమంతా తిరిగితే గుడ్డానికి ఎన్ని ఇచ్చిర్రు అనేది తెలుస్తుంది, కానీ ఈయన పెట్టిన గుడ్డు కాదు. అక్కడ ఈయన గుడ్డంతా ఎత్తు కూడా లేడు, కనీసము బాపు గుడ్డంతా కూడా లేడు. ఈయన గుడ్డు గురించి మాట్లాడుతుంది అన్న. ఇవల్ల గుడ్డు విలువ ఆయనకు తెలియనట్టున్నది. పోల్ట్రీ యజమానులను అడిగితే గుడ్డు విలువ చెప్తారు. ఇవాళ ఎన్ని గుడ్లు ఎంత మందిని బతికిస్తున్నది, ఎన్ని గుడ్లు ఎన్ని కోళ్లను పెంచుతున్నది, ఇవాళ ఏం జరుగుతున్నది అని తెలుస్తుంది ఆయన.